హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ అనే టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కులో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఫైనల్గా టికెట్ ఫినాల్లో విన్నర్ అయింది కళ్యాణ్ పడాల. ఏ విధంగా కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంచాలకుగా చేసింది కదా సంజన, బర్నీ గారు, రీతు చౌదరి వీళ్ళిద్దరూ ఆడే టాస్కులో సంచాలక కరెక్ట్ డిసిషన్ తీసుకుందా లేకపోతే రాంగ్ డిసిషన్ తీసుకుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే రీతు చౌదరి వర్సెస్ బర్నీ గారు, బర్నీ వర్సెస్ కళ్యాణ్ పడాల. సో వీళ్ళ గొడవల్లో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రైట్ ఉంది అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే కొందరు గ్రూప్ గేమ్ ఆడారు కదా, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో గ్రూప్ గేమ్ ఎవరు ఆడారో, అది స్ట్రాటజీయా లేదా గ్రూప్ గేమ్ అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో నేను చెప్పబోయే అన్ని అంశాలపైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్క్ జరుగుతున్నాయి కదా. నిన్న నైట్ బర్నీ గారికి, రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్య టాస్క్ జరిగింది కదా. ఆ టాస్క్లో విన్నరు రీతు చౌదరి అని చెప్పి మన సంజన గారు ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ బర్నీ గారికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రీతు చౌదరి ఒక రింగు దాపెడుతుంది. అదేవిధంగా రీతు చౌదరి కరెక్ట్ రెక్టాంగిల్ షేప్ ఉన్నది కరెక్ట్ పెట్టలేకుంటుంది. సో అది తప్పని తెలిసినా కూడా సంజన గారు ఎందుకు రీతు చౌదరి కరెక్ట్ అన్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. 100% ఇక్కడ సంజన గారిది 100% ఫెయిల్యూర్ సంచాలకని నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా రీతు చౌదరి, అదేవిధంగా బర్నీ వీళ్ళిద్దరు గొడవలు ఎవరిది తప్పు అంటే 100% రీతు చౌదరి తప్పు. ఎందుకంటే అక్కడ రెక్టాంగిల్ షేపే నువ్వు పెట్టలేవు. సో ఎలా డిఫెండ్ చేసుకున్నావు అనేది నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ 100% మన బర్నీ గారికి అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల, బర్నీ వీళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా. ఎప్పుడో 5th వీక్లో జరిగినటువంటి క్యాప్టెన్కి సంబంధించిన టాస్క్ గురించి డెమాన్ పవన్ కళ్యాణ్ పడాల చూపించడమే ఆ క్లిప్ చూశాను. నాకు ఎప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి బర్నీ గారు 5th వీక్లో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు కళ్యాణ్ పడాల నేమ్ చెప్పకుండా బయటికి తీసుకురావడం అది 100% అన్యాయమే. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ పడాల కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల క్లియర్ కట్గా తనుజకి చెప్తుండో 24 లైవ్లో చూడండి. నేను నాకు 100% చెప్తున్నాను, నాకు ఎవరైతే చెప్పలేదు, నేను గెస్ చేసి బర్నీ గారు నా లైట్ ఆఫ్ చేశారని చెప్పి క్లియర్ కట్గా చెప్పానని చెప్పి తనుజ గారితో చెప్పడం జరుగుతుంది. సో అదే విషయమై బర్నీ గారితో కొట్లాట అయితే కళ్యాణ్ పడాల చేస్తాడు. ఎందుకంటే నాకు దమ్ము శ్రీజ క్లియర్ కట్గా చెప్పింది ఆ ఎపిసోడ్లో ఏమేమి చూపించారు, ఆ రూమ్లో ఏమేమి చూపించారని చెప్పి. సో కన్ఫ్యూజన్ రూమ్లో తనుజకు చూపిస్తారు కదా, ఆ క్లిప్ గురించి క్లియర్ కట్గా చెప్పిందని చెప్పి. సో తనను డిఫెండ్ చేసుకోవడానికి కళ్యాణ్ పడాల అయితే బర్నీ గారితో కొట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ 100% కళ్యాణ్ పడాల కరెక్ట్ అని నాకైతే అనిపించింది. సో మీకు ఎవరిది కరెక్ట్ అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా గ్రూప్ గేమ్ ఆడడం టికెట్ ఫినాల్ టాస్క్లో కరెక్టా అంటే 100% ఒక ఆటగాడిగా చూసుకుంటే మనకు 100% అది కరెక్టే. కానీ జనరల్ ఆడియన్స్కి ఏంటంటే అరే టికెట్ ఫినాల్ కూడా గ్రూప్ గేమ్ ఎందుకు ఆడాను, వీళ్ళు ఇండివిజువల్గా ఆడవచ్చు కదా అని చెప్పి. సో బిగ్ బాస్లో ఉన్నటువంటి ఆటగాడు అంతిమ లక్ష్యం ఏంది, కప్పు గెలవాలి. కప్పు ఎలా గెలుస్తున్నామంటే స్ట్రాటజీతో, కొన్ని తెలివితో, కొన్ని స్ట్రాటజీలు యూజ్ చేస్తారు. సో అదే స్ట్రాటజీ కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, డెమాన్ పవన్, మన ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే వాడారని నాకైతే అనిపిస్తుంది. అందులో పెద్ద తప్పు అయితే లేదు, కానీ కొందరికి నచ్చట్లేదు. అది దానికి మనమైతే ఏం చేయలేము. అదేవిధంగా ఫస్ట్ సంజన గారు, తనుజ, డెమాన్ పవన్, అదేవిధంగా సుమన్ శెట్టి, బర్నీ గారు ఈ 5 members అవుట్ అయిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురికి టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో చూసాం కదా, టవర్ పేర్చాలి. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలిచి డైరెక్ట్ ఫైనల్కి వెళ్తాడు. దాని తర్వాత రీతు చౌదరి, అదేవిధంగా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్లో రీతు చౌదరి గెలిచి ఫైనల్గా రీతు చౌదరి అలాగే కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్య ఫైనల్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలిచి టికెట్ ఫినాల్ విన్నర్ అయితే అయ్యారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది ఎవరు కాదు, కళ్యాణ్ పడాల. సో టోటల్గా నామినేషన్లో ఉన్నటువంటి 13 కంటెస్టెంట్, మన నామినేషన్లో
13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అని 30%లో, సంజన ఓటింగ్ అని 16%, రీతు ఓటింగ్ అని 16%, భరణి, డెమాన్ పవన్, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14%లో కొనసాగుతుంది. సో వీళ్ళలో సేఫ్ జోన్ ఉన్న కంటెస్టెంట్లు తనుజ, రిమైనింగ్ ఉన్నట్టు 5 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి మనము క్లియర్ కట్గా చెప్పవచ్చు. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమియానల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు నేను ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.